హాయ్ ఫ్రెండ్స్, అంగన్వాడీలో కొలువుల జాతర అండి. నియామక ప్రక్రియ ప్రారంభమైంది. 33 జిల్లాల్లో 15,982 ఖాళీలు. అలాగే టీచర్ 3,100, సహాయకులు 12,882. జిల్లాల వారీగా నోటిఫికేషన్ల జారీకి మార్గదర్శకాలు అండి. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. భారీ సంఖ్యలో 15,982 పోస్టులకు ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల వారీగా ఇప్పటికీ అందరికీ మార్గదర్శకాలు అన్ని ప్రాజెక్టుల వారికి కలెక్టర్లకు వచ్చాయి. నోటిఫికేషన్ భర్తీకి సిద్ధమవుతుంది. కావున మీరు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటారో వారు ఇప్పటికైనా చెప్తున్నా, ఎన్నోసార్లు చెప్పిన నేను, అయినా కానీ మీరు అప్లై చేసుకునే వాళ్ళు పెట్టుకోండి రెడీగా. ఏంటంటే 10th ఉన్న వాళ్ళు సర్టిఫికెట్లు, ఇంటర్ ఉన్న వాళ్ళు సర్టిఫికెట్లు, అలాగే నివాస సర్టిఫికెటు, కుల ధృవీకరణ పత్రము, ఇవి రెడీ పెట్టుకోండి. ఓకేనా? అప్లికేషన్ ఫామ్స్ అవన్నీ రెడీ పెట్టుకోండి. ఓకేనా? ఈసారి కొత్తగా మనకి ఇంటర్వ్యూ విధానం పెట్టిండ్రండి. సాక్ష్యం అంగన్వాడీ నిబంధన ప్రకారం అంగన్వాడీ టీచర్ సహాయకుల పోస్టులకు భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హత రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తప్పనిసరి చేసింది. ఈ పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల అనుమతి ఇచ్చింది. తాజాగా ఎంపిక విధానంలో ఇంటర్వ్యూకి అనుమతిస్తూ జీవో నెంబర్ 4ని మార్కుల వెయిటేజీ ఖరారు చేస్తూ జీవో 6ని జారీ చేసింది. ఆ ప్రకారము మల్టీజోన్ పరిధిలోని 1 పరిధిలోని మొత్తం 20,584 అంగన్వాడీ కేంద్రాల్లో 1,853 టీచర్లు, 7,737 సహాయకుల పోస్టులు కలిపి మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయండి. ఇందులో మల్టీజోన్ 2 పరిధిలో 15,197 అంగన్వాడీ కేంద్రాల్లో 12,047 టీచర్లు, సహాయకులు 5,145 సహాయకులు కలిపి 6,392 ఖాళీలు ఉన్నాయండి. ఇప్పుడు వీటికి నోటిఫికేషన్లు కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ విడుదల చేశారు. ఇప్పుడు కొన్ని జిల్లాలకు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు జారీ చేస్తారు. కాబట్టి మీరు ఇక్కడ మళ్ళీ అంగన్వాడీ కొలువుల జాతరకు చూడండి నిబంధనలు. అదే విలేజ్ పరిధిలో నివసిస్తూ ఉండాలి, స్థానికురాలై ఉండాలి. అదే మీరు ఎక్కడైతే అప్లై చేయాలనుకుంటారో ఆ ఏరియాలోనే మీరు నివాసం ఉండాలి. కంపల్సరీ నివాసం ఉన్న వాళ్ళకే ప్రియారిటీ ఉంటుంది. ఇది పోస్టు కాబట్టి అక్కడ మీరు స్థానికంగా నివసిస్తూ ఉండాలి. గిరిజన తండాలు అయితే అక్కడనే తండా వాళ్ళని తీసుకుంటారు. ఎస్టీ వాళ్ళని అక్కడి వాళ్ళని తీసుకుంటారు. ఎస్సీ వార్డుల్లోనే ఎస్సీ రిజర్వేషన్లు ఎస్సీ వాళ్ళని తీసుకుంటారు. కాబట్టి మీరు ఆయా వాళ్ళు చూసి అప్లై చేసుకోండి. పోతే అంగన్వాడీ పోస్టు కూడా దరఖాస్తు చేసే అభ్యర్థులు పట్టణాలు లేదా గ్రామాలలో నివాసం అదే వార్డులో స్థానికులై ఉండాలన్నట్టుగా. అయితే ఈ పోస్టులు కలెక్టర్లు ఆధ్వర్యంలో జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులు కేటాయించింది. టీచర్ సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసేందుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. టీచర్ అయితే ఇంటర్మీడియట్, సహాయకులకు కూడా ఈసారి ఇంటర్మీడియట్ పెట్టారు. ఒకవేళ ఇంటర్మీడియట్ దరఖాస్తు చేసిన వారిలో లేని పక్షంలో 10th వాళ్ళు ఉంటే 10th వాళ్ళని తీసుకుంటుంది. ఓన్లీ ఆయాలనే సహాయకులనే. అలాగే ఎంపికలో ఏ మార్కులకు వెయిటేజ్ ఉంటుందండి. ఇంటర్లో వచ్చిన మార్కులకు 70%, వితంతువులకు అంటే భర్త చనిపోయిన వాళ్ళకి 5% మార్కులు కలుపుతారండి. అనాథలకు 10% మార్కులు కలుపుతారు. దివ్యాంగులకు 5% వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్వ్యూలకు 10%, ఇంటర్వ్యూకి అయిన వాళ్ళకు 10% ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. వాళ్ళ అప్లికేషన్ విధానాన్ని బట్టి వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇక్కడ చూడండి జిల్లాల వారీగా మనకు ఖాళీలు చూడండి. ఏ జిల్లాల ఎన్నంటే ఇవన్నీ దాదాపు చాలా జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలు. టీచర్లు సహాయకులు చాలామంది పోస్టులు వేకెన్సీ ఉన్నాయండి. టీచర్ పోస్టులు తక్కువ ఉన్నాయి. అంటే తక్కువ అంటే భారీ అవి కూడా మంచిగానే ఉన్నాయి. ఈ టీచర్ కంటే హెల్పర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి ప్రతి జిల్లాలో ప్రాజెక్టుల వారీగా. మీరు ఎక్కడైతే నివాసం ఉంటారో అక్కడ ఏరియా మండలంలో అప్లికేషన్ తీసుకోండి. ఏదంటే అక్కడ దరఖాస్తు ఫారమ్స్ తీసుకోండి. అలాగే మరి మీరు ఎక్కడైతే ఏ మండలంలో నివసిస్తారో అక్కడ మండల ఆఫీస్కి వెళ్ళి మీరు నివాసం సర్టిఫికెటు, అది ఏంటిది ఆదాయం సర్టిఫికెటు,
అది కుల ధృవీకరణ పత్రం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని మీరు నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు అప్లై చేసుకుంటే మీరు అదవుతుంది. లేకపోతే ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. ఇవి రెడీ చేసి పెట్టుకోకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా. ఓకేనా?